హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. 2010లో డాన్ సినీతో రచయితగా కెరీర్ ప్రారంభించిన కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ కొల్లి 2014లో రవితేజ పవర్తో డైరెక్టర్గా మారారు. ఈ సినిమా ద్వారా రవితేజకు ఓ భారీ విజయం లభించింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో గబ్బర్ సింగ్ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమా తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ ని డైరెక్ట్ చేసే అవకాశం బాబీకి వచ్చింది. కానీ ఈ సినిమా పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్తో బాబీ చేసిన జై లవకుశ చిత్రం ఘన విజయం సాధించింది. ఎన్టీఆర్ను 3 విభిన్నమైన పాత్రల్లో చూపించిన తీరు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. దీని తర్వాత వెంకటేష్ నాగచైతన్య కాంబినేషన్లో చేసిన వెంకీ మామ మంచి ఎంటర్టైనర్ అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది. 2023లో మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే మంచి అవకాశం బాబీకి వచ్చింది. వాల్తేరు వీరయ్య అనే డిఫరెంట్ టైటిల్తో మెగాస్టార్ని కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు బాబీ. ఈ సినిమాలో రవితేజ కూడా నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. అంత పెద్ద హిట్ అనిపించుకున్నప్పటికీ తదుపరి సినిమా విషయంలో తొందరపడకుండా 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నారు బాబీ. నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో బాబీ సినిమా అనే అనౌన్స్మెంట్ రాగానే తప్పకుండా ఇది ఒక డిఫరెంట్ మూవీ అవుతుందని అందరూ భావించారు. డాకు మహారాజ్ అనే విభిన్నమైన టైటిల్తో ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచి ఇప్పటికీ మంచి కలెక్షన్లు రాబడుతుంది. డాకు మహారాజు అద్భుతంగా తెరకెక్కించారని నందమూరి ఫ్యాన్స్ అప్రిషియేట్ చేస్తున్నారు. రెగ్యులర్ స్టోరీ అయినప్పటికీ తన డిఫరెంట్ టేకింగ్తో విజిల్స్ వేయించారని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్తో స్టార్ అయిన బాబీ నెక్స్ట్ చేయబోయే సినిమా ఏమిటి అనే దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అతనితో సినిమా చేసేందుకు 2 హీరోలు లైన్లో ఉన్నట్టు తెలుస్తోంది. పవర్ చిత్రంతో తనను డైరెక్టర్ని చేసిన రవితేజ ఒకరు కాగా మరొకరు విక్టరీ వెంకటేష్. ఇంతకు ముందే వెంకటేష్తో వెంకీ మామ చేసిన బాబీకి ఇది 2వ సినిమా అవుతోంది. వాల్తేరు వీరయ్య చిత్రంలో రవితేజ కూడా ఓ కీలక పాత్ర పోషించారు కాబట్టి అతనితో సినిమా చేస్తే అది 3వది అవుతుంది. ఆడియన్స్ పల్స్ తెలుసుకున్న బాబీ ఎవరితో చేసినా సూపర్ హిట్ కొడతాడని కాన్ఫిడెన్స్ హీరోల్లో ఉంది. అయితే ఈ ఇద్దరిలో ఎవరితో సినిమా చేస్తారు అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. సంక్రాంతికి వస్తున్న చిత్రంతో వెంకటేష్ హీరో హిట్ కొట్టారు. డాకు మహారాజ్తో బాబీ కూడా ఫామ్లో ఉన్నారు కాబట్టి వీరిద్దరి కాంబినేషన్లోనే సినిమా ఉండే అవకాశం ఉందని సమాచారం.